సమస్యలు వాటిని ఎదుర్కోవడం ఎలా? స్వామి అక్షరాత్మానంద, శ్రీ రామకృష్ణ సేవా సమితి, బాపట్ల. ప్రకాశకుల మనవి. సమస్యలు లేనివారే ఉండరు. అన్ని వేళలా ఏదో ఒక సమస్య మనల్ని వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి సమస్య అంటే ఏమిటి, దాన్ని ఎదుర్కోవడం ఎలా అన్న విషయాన్ని తెలుసుకోవడం మనకందరికీ అత్యంత ముఖ్యమైన విషయం. సమస్యల్ని ఎదుర్కోవడం ఎలా అన్న విషయం మీద మా సమితిలో జరిగిన ఒక యువజన సదస్సులో పూజ్యస్వామి అక్షరాత్మానందజీ మహారాజ్, అధ్యక్షులు, శ్రీ రామకృష్ణ మఠం, రాజమండ్రి వారు ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని ఒక పుస్తకంగా ప్రచురించాలని మేము సంకల్పించినప్పుడు పూజ్యస్వామీజీ మరింత చక్కగా విపులీకరిస్తూ దానికి ఒక పుస్తక రూపాన్ని కల్పించి ఇచ్చారు. ఈ పుస్తకాన్ని ప్రచురించి తెలుగు పాఠకులకు సేవ చేసే మహద్భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్వామీజీకి మా కృతజ్ఞతాపూర్వక ప్రణామములు. ఈ పుస్తకానికి ముందు మాటను అందించిన పూజ్య స్వామి స్వాత్మానందజీ మహారాజ్ గారికి మా వినమ్రతాపూర్వక ప్రణామములు. జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకుని ప్రాపంచికంగానూ ఆధ్యాత్మికంగానూ మరింత సార్థక జీవితాన్ని సాగించేందుకు ఈ పుస్తకం ఎల్లరికూ ఉపయోగపడగలదని మా దృఢ విశ్వాసం. ఇట్లు ప్రకాశకులు. గ్రంథకర్త తొలి పలుకులు. జీవితపు సమస్యల్ని అర్థం చేసుకోవడాన్ని గురించి, జీవితంలో సరైన నడవడికను అలవర్చుకోవడం గురించి, విమర్శల్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పేందుకు ఆంగ్లంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇదే విషయాల మీద భారతదేశంలో అనేక మత సంబంధమైన పుస్తకాలు ఉన్నా అవి మూల సూత్రాన్ని తగిన విధంగా వివరించేందుకు సరిపడినన్ని ఉదాహరణలు ఇవ్వవు. ఒకవేళ ఉదాహరణలు ఇచ్చినా అవి పాతకాలానివి. ఈ ఆధునిక యుగానికి తగినట్లుగా అవి ఉండకపోవచ్చు. కాబట్టి ప్రస్తుత కాలానికి సరిపోయే విధంగా కొన్ని ఉదాహరణలతో, వ్యాఖ్యానాలతో అటువంటి భావాలన్నింటినీ నేను ఒక చోట తేవడానికి ప్రయత్నించాను. విద్య నేర్చుకోవడాన్ని గురించి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చకాలో బహువశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదా క్షీరమివ అంబుమిశ్రం. ఈ శ్లోకానికి అర్థం ఇది. చదవాల్సిన పుస్తకాలు చాలానే ఉన్నాయి, కానీ ఉన్న సమయం తక్కువ, అడ్డంకులు ఎక్కువ. కాబట్టి ఇతిహాసాలలో వర్ణించినట్టుగా హంస ఏ విధంగా పాలు నీళ్లు కలిసిన మిశ్రమంలో నుంచి పాలను మాత్రమే త్రాగుతుందో అదేవిధంగా మనం కూడా చదువుల్లోని సారాన్ని మాత్రమే గ్రహించాలి. కాబట్టి మనకు అవసరమైన భావాల నుంచి కూర్చుకోవలసిన అవసరం ఉంది. పైగా ఈ భావాలన్నీ ఎక్కువగా ఆంగ్ల భాషలోని పుస్తకాలలోనే ఉన్నాయి. వీటిని ప్రాంతీయ భాషల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు ప్రజానీకానికి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఇటువంటి భావాలను అందించాలన్న సంకల్పంతో శ్రీరామకృష్ణ సేవా సమితి బాపట్ల వారు ఈ పుస్తకాన్ని సమర్పిస్తున్నారు. మన యువతరానికి ఈ పుస్తకం కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇవ్వగలిగితే ఈ ప్రచురణ యొక్క ఉద్దేశ్యం సఫలీకృతమైందని భావిస్తాను. ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన శ్రీ అమిరపు నటరాజన్కు నా కృతజ్ఞతలు. తమ అమూల్యమైన పరిచయ వాక్యాలను అందించిన పూజ్య స్వామి స్వాత్మానందజీ మహారాజ్ గారికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఈ పుస్తకాన్ని మీ ముందుకు తేవడానికి ప్రోత్సహించిన నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. రకరకాల పూలను సేకరించి మాలగా తయారు చేసి అందించడం వరకే నా పాత్ర. ఆ పూలు నావేనని నేను ఎంతమాత్రమూ అనను. ఇట్లు స్వామి అక్షరాత్మానంద.